ఈరోజు మా ఇంట్లో లంచ్ రెసిపీస్ ఏంటో చూసేద్దాం రండి. ఏంటి చేత్తో కొంచెం చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? వేయించిన తర్వాత ఇంతే అయింది అని చూపిస్తున్నా. వేయించింది గోంగూర కాదు, మళ్ళీ గోంగూర అనుకుంటారని చెప్తున్నా. సరే, లంచ్ వీడియో అప్లోడ్ చేయక 4 రోజులు అయిపోతుంది కదా, అందుకనే ఏమి షూట్ చేయబోది కావట్లేదు. ఊరు నుంచి వచ్చాను కదా, రెసిపీ అయితే చెప్పేస్తాను. చుక్కకూర తీసుకున్నాను, నూనెలో వేశాను, 2 సార్లు కడుక్కున్నాను. తరిగేటప్పుడు కానీ అసలు వీడియో అప్లోడ్ చేయాలని లేదు, కానీ కన్సిస్టెన్సీగా వర్క్ చేయకపోతే ఛానల్ గ్రో అనేది తగ్గిపోతుంది. అందుకని ఉప్పు వేసుకున్నాను, పసుపు కూడా వేశాను. వేసేటప్పుడు క్లిప్ తీయలేదు, ఫోన్ కాల్లో మరి ఏంటో మర్చిపోయాను. ఇలా ఉప్పు వేసిన తర్వాత ఇలా వాటర్ అయితే వస్తుంది. ఆ వాటర్ అంతా పోయేంత వరకు, అంటే మనకి ఆకుకూర పచ్చిగా ఉన్నది అని అర్థం. ఆ వాటర్ అంతా పోయిన తర్వాత కొంచెం తిరగమూత వేసుకోవచ్చు. తిరగమూత నేను ఇక్కడ వేయలేదు, కారం వేసేసి కొంచెం మెంతిపిండి వేసుకున్నాను. ఎక్కువగా మెంతిపిండి వేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది. ఇక్కడ ఒక్క ఎల్లిపాయ నేను మిక్సీ పట్టేసి కచ్చా పచ్చాగా నేను పక్కన తీసి పెట్టుకున్నాను. తర్వాత ఇవంతా చల్లగా అయిన తర్వాత ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకున్నాను. టేస్ట్ పచ్చడిది అయితే లంచ్ అయినాకనే మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే బయటికి ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ పచ్చడి టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇంకా చింతపండు కూడా కొంచెం వేశాను, చెప్పడం మర్చిపోయాను. ఈసారి ఈ పచ్చడి రెసిపీ డీటెయిల్గా తీసి ఫుల్ లెంత్ వ్లాగ్లో చూపిస్తాను. నిజంగా పచ్చడి గోంగూర పచ్చడి కంటే ఈ చుక్కకూర పచ్చడి గోంగూర పచ్చడికి ఏమీ కూడా తీసిపోదు. మరి మీరు కూడా ట్రై చేయండి. ఒక పచ్చడే కాదు, పప్పు కూడా చేస్తున్నాను. పప్పు కూడా తిరగమూత పెట్టేయడం అయ్యింది, ఇంకా కూరగాయలు తెచ్చుకోవాలి. అందుకని సింపుల్గా అయిపోవడం కోసం టమాటా పప్పు చేస్తున్నాను. ఇంకా సమ్మర్ ఫేవరెట్ మంచి ఫ్రూట్, రాజా కంటే ఎక్కువగా అని చెప్పుకోవచ్చు, మామిడికాయ. ఇది తోలు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా తరిగే ముందు ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాటర్లో వేసి ఉంచుతాను. ఎందుకంటే తినేటప్పుడు ఎవరికైనా మామిడిపండు తింటే హీట్ చేస్తుందని అందరూ అపోహలో ఉంటారు కదా, అలా చేయకుండా ఉండాలి అని అంటే ఒక హాఫ్ అన్ అవర్ కానీ 15 మినిట్స్ కానీ వాటర్లో వేసి పెట్టి మామిడిపండు తింటే ఏమీ కాదు. ఎందుకంటే దాని మీద ఉన్న కెమికల్స్ కూడా ఏమన్నా ఉంటే పోతాయి కదా. ఆ డౌటు ఈ డౌటు 2 కూడా క్లారిఫై అయితే మజ్జిగ అన్నంలో అయితే ఈ మామిడిపండు ముక్కలు తింటాం. ఇది వచ్చేసి బంగినపండు రసాలు కాదు. ఈరోజు మా ఇంట్లో లంచ్ రెసిపీస్ అర్థమైనట్టున్నాయిగా. మామిడి పండు, టమాటా పప్పు, చుక్కకూర పచ్చడి, అన్నము. మరి మీరేం తిన్నారో కూడా కామెంట్ చేయండి. ఎక్కడికైనా వెళ్ళేసి వస్తే అన్ఈజీగా ఉంటుంది కదా, ఇంకా వాన పడేటట్టుంది, బట్టలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఈరోజు కొంచెం పని ఎక్కువైంది. అందుకని లంచ్ రెసిపీస్ ఏవి కూడా షూట్ చేయలేదు. ఇంకొక పండు వచ్చేసి తోలు తీయడానికి రాలేదు, అలాగే ముక్కలుగా కట్ చేశాను. బాయ్.